యేసుక్రీస్తు నామములో ఉదయకాల వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. కార్య ఆరంభం కంటే అంతం మేలంటే మనము ఆరంభంలో ఏ విధంగా ఉంటామో అదే మనము అంతం వరకు దాన్ని కొనసాగాల. ఆత్మీయలో ఉన్నదంటే ఆత్మీయలోనే దాన్ని మనము బలపరుచుకొని అంతం వరకు మనం ఆత్మీయలో మధ్యలో దేవుని వదిలి వెళ్ళకూడదు. సో మనం ఏ విధంగా ఉంటామో ఆరంభంలో అదేలాగా అంతం వరకు వచ్చేటప్పటికి ఏ మార్పు లేకుండా మనం జీవించాలని మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఎస్తేరుని ఉదాహరణ తీసుకున్నట్లయితే ఎస్తేరు రాణిగా అక్కడికి వచ్చినప్పుడు ఆమెకి అందరూ కూడా ఆమె కంటే అందంగా ఆమె కంటే ఎంతో రాజుకి కలగా అగపడాలని అందరూ కూడా అలంకారం చేసుకుంటారు. కానీ ఆమెకున్న దాంట్లోనే ఆమె ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటుందో స్టార్టింగ్లో ఎండింగ్ వరకు ఆమె భయభక్తులు కలిగింది. ఆమె రాణి అయినా కూడా తన యూదులకి ఒక అపాయం వస్తుందంటే ఆమె తనను తను తగ్గించుకొని ప్రార్థనలు కలిపి యూదులకు అందరికి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే మనము యూదులను కాపాడుకున్నాం. ఆమె ఆరంభంలో ఏ విధంగా ఉన్నదో అంతం వరకు కూడా ఆమె విశ్వాసాన్ని పోగొట్టుకోలే, ఆమె భక్తిని పోగొట్టుకోలే, ఆమె తన జనాలను పోగొట్టుకోలే, అన్ని కూడా ఆమె కాపాడుతుంది. సో అలాంటి జీవితం జీవించాలని నేను హెచ్చరిస్తూ ఈ యొక్క వాక్యాన్ని విరమించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గల నాయన, ఉదయకాల స్వామి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును రాజా తండ్రి, మా యొక్క జీవితాలు తండ్రి ఆరంభం ఏ విధంగా ఉందో అంతం కూడా తండ్రి ఆ విధంగా కాపాడడానికి నాదే తండ్రి మాకు విశ్వాసాన్ని దయచేయం తండ్రి. అయా తండ్రి ఉదాహరణ తండ్రి ప్రభు ఎస్తేరుని మేము చూస్తున్నాం తండ్రి. అయా నా దేవ తండ్రి నీ ఎంత భయభక్తి కలిగి తండ్రి రాజుకు నా దేవ తండ్రి కనికరం పొందేలా తండ్రి ఆమె ఎంచబడి ఉంటుంది ప్రభు తండ్రి. మీరు ఆయన సహాయపడి తోడ్పడి వింటున్న పిల్లలందరూ కూడా తండ్రి ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.